మిథున రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో వచ్చే స్థితిలో సంచారం చేస్తున్నారు. కనుక 12 ఏళ్ళ నుంచి మీరు అనేక రకాలుగా పడని కష్టము లేదు, చేయని పని లేదు, ఎక్కని మెట్లు లేవు. కనుక రాక ఈ 12 సంవత్సరాల తర్వాత ఈ సువర్ణపు యుగం ప్రారంభమైంది. మిథున రాశి వారు ఎంతో ఓర్పు నేర్పు చేత సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీకన్నా కుబేరులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు రాశిలోనే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడే శుక్రుడు ఉన్నాడు. ధనపరమైనటువంటి ఐశ్వర్యపరమైన ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. సకాలంలో డబ్బులు మీకు చేతికి అందబోతున్నాయి. స్థిరాస్తులు, చిరాస్తులు, షేర్లు, క్రయ విక్రయాలలో ఊపిరి ఆడనంత ధనము, అదృష్టం కలగబోతుంది. కనుక ప్రతి నిమిషాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీకన్నా కుబేరులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. అలాగనే 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు మీకు విపరీతమైన అదృష్టం, ఆనందం కలుగుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలోనే సమయస్ఫూర్తి, ఓర్పు, నేర్పు, పట్టుదల, సంకల్ప దీక్ష ప్రకారంగా మీరు ఎన్నో రోజులుగా ప్రణాళికలు రచిస్తున్నారు. వాటిని పైన మీరు దృష్టి సాధించగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. అలాగే రాజ్యస్థానంలో శని భగవానుడు, ఏకాదశంలో కుజుడు అద్భుతమైన యోగాన్ని కలిగిస్తున్నాడు. కాకపోతే వ్యయంలో శని భగవానుడు ఉన్నాడు. కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ, కూష్మాండ దీపము, తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర నవధాన్యాలను దిష్టి తీసి ఆ చెట్టు మొదల్లో వేయండి. సకల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మిథున రాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసే స్థితిగతులు తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.